అందరికీ నమస్కారం. నేను మీ అను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. దూరం నుంచి ఒకతను సూర్య ఇందుకి ఫోటోలు తీసి ఎవరికో పంపిస్తాడు. సూర్య హిందూ వైపు చూస్తూ ఉంటాడు. హిందూ సూర్యని గట్టి పట్టించుకోకుండా గుడి చూస్తూ ఉంది. పూజారి హిందూ ఎలా ఉన్నావు తల్లి అంటాడు. బాగున్నాను పూజారి గారు, మీరెలా ఉన్నారు? నువ్వు ఉండగా నేనెందుకు బాగోను తల్లి? నువ్వు ఉండగా ఎప్పుడు సంతోషం ఉంటుంది మా ఊరు. ఈ ఊరు జనం సరే తల్లి, రండి పూజ చేస్తాను. హిందూ వైపు చూస్తూ మనసులో, అందరి మనసులో నీకంటూ ఒక అభిమానం ఉంది హిందూ, నిజంగా నువ్వు గ్రేట్ అనుకుంటాడు సూర్య. హిందూ గుడిలో గంట కొట్టి దేవునికి దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని మనసులో ఇప్పటి వరకు నువ్వు నాకు తోడుగా ఉన్నావు, ఇకపై కూడా ఉంటావు, కానీ నా అక్క చనిపోవటం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పటి వరకు నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఒక చిన్న విషయం తెలిసింది. అది నిజమో కాదో నాకు ఇంకా పూర్తిగా తెలీదు. ఇప్పుడు మాత్రం నువ్వు నాకు తెలుసుకునే అవకాశం ఇవ్వు పరమేశ్వర. నా అక్క నాకు తెలిసి ఎవరికీ అన్యాయం చేయదు. తనదంత మనసు, కానీ ఎందుకు చావునిచ్చి నాకు నా కుటుంబానికి ప్రాణంగా ప్రేమించిన సూర్య కూడా దూరం చేశావు. నాకేం చేయాలో తోచడం లేదు. అందుకే నువ్వే నాకు సహాయం చేయంటూ వేడుకుంది. సూర్య నెమ్మదిగా కన్నులు మూసుకుని మనసులో, నా ఊపిరి గుండె చప్పుడు నాకు దూరమైంది. ఎంతో ప్రాణంగా ప్రేమించాను. తనే నా సర్వస్వం అనుకున్నాను, కానీ అందనంత దూరంగా నా కోమలికి నాకు దూరమైంది. తన చావుకు కారణం నేను. ఎంతగా ఆలోచిస్తున్నా చిన్న అవకాశం కూడా దొరకలేదు. ఎవరు చంపారో తెలియదు, కానీ చాలా తెలివిగా కోమలిని చంపారు. నా కోమలిని ఎవరు చంపారో నేను తెలుసుకోవాలి. అలానే హిందూ నా దగ్గర నిజం దాచింది. తను ఎందుకు చెప్పడం లేదో అర్థం కావటం లేదు. ఏది ఏమైనా సరే నా కోమలి చావుకు కారణం తెలుసుకుంటాను. అలానే ఇప్పటి వరకు హిందూని నేను చాలా బాధ పెట్టాను. ఇకపై తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటానని దేవుణ్ణి వేడుకుని నెమ్మదిగా కళ్ళను తెరిచాడు. హారతి తీసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకుందామని పళ్ళెంలో ఉన్న కుంకుమ దగ్గర చేయి పెట్టింది హిందూ. హిందూ చేతిని పట్టుకుని సూర్య తన చేతితో కుంకుమ తీసి హిందూ పాపిట్లో పెట్టాడు సూర్య. కంటి నిండా నీళ్లతో సూర్య వైపు చూస్తూ మనసులో, సూర్య నీకేమైంది? ఉదయం నుంచి నువ్వు నాతో ఇలా ఉంటున్నావు. ఒక రకంగా నువ్వు నాతో ఇలా ఉండటం సంతోషంగా ఉంది, కానీ నువ్వు నా అక్క చనిపోవటం గురించి నిజం నా దగ్గర నుంచి తెలుసుకోవడానికి ఇలా చేస్తున్నావేమో అని. ఒక పక్క అనుమానం, నువ్వు నాకు దగ్గరగా ఉన్నందుకు ఆనందంగా ఉండాలా, లేక నా అక్క చనిపోయి నిన్ను నాకు దగ్గర చేసిందని బాధపడాలా? నా మనసు నిండా ఇన్ని ఆలోచనలతో అనుక్షణం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. ఎవరికీ చెప్పుకోలేని కొన్ని విషయాలు, అలానే బాధ, చాలా ఏడుపు వస్తుంది అనుకుంటుంది. ఇప్పుడు నువ్వు నాకు కుంకుమ పెట్టగానే నాకు సంతోషంగా ఉన్నా, నా అక్క చనిపోవటం గురించి తెలుసుకోలేకపోయానే అన్న బాధ నాకు ఎక్కువ బాధనిస్తుంది. నన్ను క్షమించు సూర్య, నీకు దగ్గరగా నేను ఉండలేకపోతున్నా అనుకుంటూ కంటి నిండా నీళ్ళతో చంపల మీద కన్నీరు కారుతూ ఉంది. హిందూ వైపు చూస్తూ, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు హిందూ. కోమలిని ఎవరు చంపారో నేను తెలుసుకుంటాను. అలానే నీ మనసులో ఉన్న బాధ కూడా తొందరలోనే తీరుస్తాను అనుకుంటాడు సూర్య. అనుకుంటూ హిందూ చంపల మీద ఉన్న కన్నీటి చుక్కల్ని తన చేత్తో తుడిచి, ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండకపోతే నేనేమైపోవాలి హిందూ? నెమ్మదిగా సూర్య వైపు చూస్తుంది హిందూ. సూర్య ఫోన్ రావడంతో, ఒక్క నిమిషం హిందూ, ఫోన్ వచ్చిందని పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. తల్లి హిందూ, నువ్వు తెచ్చిన ఈ కొబ్బరికాయ దేవుని దగ్గర కొట్టాను, కానీ ఇది లోపల పాడైపోయింది తల్లి. హిందూ కంగారుగా, ఏంటి పూజారి గారు మీరు చెప్పేది? అర్థం కావట్లేదు. తల్లి, నీ భర్తకి ఇప్పుడు ప్రాణగండం ఉంది. అది ఎటువైపు నుండి వస్తుందో తెలియదు. అనుక్షణం నువ్వు నీ భర్తని కాపాడుకోవాలి అంటాడు పూజారి గారు. ఏంటి పూజారి గారు మీరు చెప్పేది అంటుంది హిందూ. అవును తల్లి, రాత్రి నువ్వు నాట్యం చేసినప్పుడు మన పండితులు సూర్యని చూశారు. ఆయనకి ప్రాణగండం ఉంది అని నాకు చెప్పారు తల్లి. రాత్రి ఈ విషయం నీకు చెప్దామనుకున్నా, కానీ నువ్వు అప్పటికే ఇంటికి వెళ్ళారు. హిందూ, ఆ వేద పండితులు గారు చాలా విషయాలు మనిషిని చూడగానే చెప్తారు, అది నిజం. ఇప్పుడు నేను సూర్యుని ఎలా కాపాడుకోవాలి పూజారి గారు? నువ్వు కంగారు పడకు తల్లి. ఇదిగో ఈ రక్షణ తాడుని సూర్య చేతికి కట్టు. ఇది మామూలు తాడు కాదు. అలానే సూర్య చేతికి ఎప్పుడూ ఈ తాడు చేతికి ఉండాలి. ఎటువంటి పరిస్థితిలోనూ ఈ తాడును తీయకుండా నువ్వే జాగ్రత్తగా సూర్యుని చూసుకోవాలి. అనుక్షణం నువ్వు తనకి తోడుగా ఉండాలంటాడు. అలానే పూజారి గారు అంటుంది హిందూ. ఇంకొక విషయం తల్లి, ఇప్పుడు నువ్వంటే ఈ క్షణం నుండి సూర్య ఇంటిలో ఉండాలి. అర్థమైంది పూజారి గారు. పండితులు గారు ఏం చెప్పినా అంతా నా మంచికే చెప్తారు అనుకుంటుంది హిందూ. అవును తల్లి, సరే జాగ్రత్త తల్లి అంటాడు పూజారి గారు. అలానే పూజారి గారు అని సూర్య వైపు చూసింది. సూర్య ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. హిందూ నెమ్మదిగా సూర్య వైపు అడుగులు వేసింది. సూర్య ఫోన్ మాట్లాడి,
కట్ చేసి హిందూ వైపు చూశాడు. నెమ్మదిగా సూర్య దగ్గరకు వచ్చి సూర్య వైపు చూస్తూ ఉంది హిందూ. ఏమైంది హిందూ? చేతిలో ఉన్న తాడు తీసి సూర్య చేతికి కడుతుంది హిందూ. ఏంటి ఇది హిందూ? అది పూజారి గారు ఇచ్చారు సూర్య. సరే ఇంక ఇంటికి వెళ్దామా? నీతో కొంచెం మాట్లాడాలి సూర్య. చెప్పు హిందూ. అది ఇప్పుడు ఈ టైంలో మనకి పెళ్ళి రిసెప్షన్ ఫంక్షన్ వద్దు సూర్య అంటుంది. మనసులో ఏమైంది హిందూ ఇలా మాట్లాడుతుంది? ఎందుకు హిందూ? ఎలాగో మన ఇద్దరికి పెళ్ళయింది కదా సూర్య, మళ్ళీ చేసుకోవటం ఎందుకు? అందుకే వద్దు అంటున్నాను అంటుంది హిందూ. సరే హిందూ నీ ఇష్టం. సరే సూర్య ఇంటికి వెళ్దామంటుంది హిందూ. సరే పదా. మనసులో నిన్ను కంటికి రెప్పలా నేను కాపాడుకోవాలి సూర్య, ఇంతకు మించి నేను ఎప్పుడు ఏం చేయలేను అనుకుంటూ కార్ ఎక్కి కూర్చొని ఆలోచిస్తూ ఉంది. కార్ డ్రైవ్ చేస్తూ హిందూ మనసులో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వేం చేసినా దాని వెనక ఏదో దాగిందనుకుంటూ హిందూ వైపు చూస్తూ ఉంటాడు. సూర్యకి ఎటువైపు నుండి ముప్పు వస్తుందో తెలియదంటే పండితులు గారు చెప్పిన మాటకి అర్థం ఏంటో అసలు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అనుకుంటూ పరివిధాలుగా ఆలోచిస్తూ ఉంది. కాసేపటికి కార్ ఆపి హిందూ కార్ దిగు టిఫిన్ చేద్దురుగా అని అంటాడు సూర్య. సూర్య మాటలకి లోకంలోకి వచ్చి వద్దు సూర్య నాకు ఆకలిగా లేదు అంటాడు. హిందూ మాట్లాడకుండా ముందు కార్ దిగు అంటాడు కొంచెం గట్టిగా. కార్ దిగే రెస్టారెంట్ లోపలికి వెళ్తుంది హిందూ. హిందూ వెనకాల రెస్టారెంట్లోకి వెళ్తాడు సూర్య. ఫోన్ రావడంతో పక్కకు వచ్చి చెప్పమ్మమ్మ అంటుంది. తల్లి బాగానే ఉన్నావు కదా? సూర్య నిన్ను ఏమైనా అన్నాడా? నిజం తెలిసిందా? తెలిసిందమ్మమ్మ అని జరిగిందంతా చెప్తుంది. సూర్య నిన్ను ఏమైనా తిట్టాడా అంటుంది గాయత్రి. నన్ను కనీసం ఒక్క మాట కూడా అనలేదమ్మమ్మ. అంతేకాదు ఉదయం నుంచి సూర్య నాతో మామూలుగానే అలానే. చెప్పు ఆగిపోయావే? అలానే ఏంటి హిందూ చెప్పు అంటుంది గాయత్రి. సూర్య నాతో ప్రేమగా ఉంటున్నాడు అమ్మమ్మ. నీ గాయత్రి, నీ మొగుడు నీతో ప్రేమగా ఉంటే ఆనందపడాలి, కానీ ఇలా కొత్తగా మాట్లాడుతున్నావేంటి? ఎక్కువ ఆలోచించుకు, నువ్వు సూర్యతో సంతోషంగా ఉండాలి. సరే కానీ అమ్మమ్మ ఇంకో విషయం చెప్పాలి నీకు. చెప్పు హిందూ. అమ్మమ్మ ఇప్పుడు పెళ్ళి రిసెప్షన్ ఇవన్నీ వద్దు. ఎందుకు హిందూ? పండితులు ఏం చెప్పారో మొత్తం గుడిలో జరిగిందంతా చెప్తుంది. గాయత్రి షాక్ అయ్యి, హిందూ నువ్వు ఇప్పుడు మన ఇంటికి రాకు. ఈ క్షణం నుండి నువ్వు సూర్యతో కలిసి ఉండాలి. ఎందుకంటే మన పండితులు ఏది చెప్తే అది జరుగుతుందమ్మా. అమ్మ నాన్నలతో నేను మాట్లాడతాను, అలానే గౌతమ్ ఫ్యామిలీతో నేను మాట్లాడతాను తల్లి. అమ్మమ్మ గుడిలో జరిగింది నువ్వు మాత్రం అసలు ఎవరితోనూ చెప్పకు. అలానే పెళ్లి గురించి నేను సూర్యతో మాట్లాడతాను. ఆయన సరే అన్నారు. గౌతమ్ మామయ్యతో నేను మాట్లాడతాను ఇంకా. సరే తల్లి జాగ్రత్త అంటుంది గాయత్రి. సరే అమ్మమ్మ ఉంటానని చెప్పి లోపలికి వచ్చి సూర్య ఎదురుగా కూర్చొని ఉంది. హిందూ వైపు చూస్తూ ఏం తింటావు హిందూ అంటాడు సూర్య. నాకేమొద్దు సూర్య, ఆకలిగా లేదు. బేరర్ని పిలిచి 2 కాఫీ అని చెప్తాడు సూర్య. కాసేపటికి బేరర్ వచ్చి కాఫీ కప్ టేబుల్ మీద పెట్టాడు. కనీసం కాఫీ అయినా తాగుతావా లేదా? మనసులో అక్క చావుకు కారణం ఎవరో తెలియదు. ఇప్పుడు సూర్యని కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంది. హిందూ అని గట్టిగా పిలిచాడు సూర్య. చెప్పు సూర్య ఏమైంది? ముందు కాఫీ తాగు. కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉంది హిందూ. కాఫీ తాగుతూ హిందూ వైపు చూస్తూ ఏమైంది హిందూ? ఎప్పుడు లేని గుడి నుంచి వచ్చిన దగ్గర నుంచి కొంచెం డల్గా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. నీ మనసులో ఉన్నదేంటో తెలుసుకుంటాను అనుకుంటూ ఆలోచిస్తూ హిందూ వైపు చూస్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్దామా సూర్య అంటుంది హిందూ. సరే పదా అని ఇద్దరు కారులో కూర్చొని బయలుదేరారు. కాసేపటికి సూర్య కారు ఆపి హిందూ కారు దిగు, ఇల్లు వచ్చింది అంటాడు. మీ ఇంటికి వస్తాను సూర్య, ఇక నుంచి నీతోనే ఉంటాను అంటుంది. ఏదో దాస్తున్నావు హిందూ అనుకుంటూ హిందూ చెప్పగానే సూర్య హిందూని ఇంటికి తీసుకొని వచ్చాడు. రేపు మళ్ళీ హిందూని ఏంటి ఇంటికి తీసుకొచ్చావంటుంది అంజలి. అవునరా, ఏమైంది? హిందూ ఇద్దరు కలిసి బయటికి వెళ్దామని అడగటానికి వచ్చారా అంటుంది మమత. ఏమైంది వీడికి? ఎప్పుడు చూసినా కోపంగా ఉంటాడు, అలాంటిది హిందూని తీసుకొని ఇంటికి వచ్చాడు అనుకుంటూ. ఏమైంది సూర్య అంటాడు గౌతమ్. నాన్న హిందూ ఇక నుంచి నా దగ్గరే ఉంటుంది. ఎలాగో మా ఇద్దరికి పెళ్ళయింది, అంతేకాదు రేపు పెళ్ళి ఇంకా రిసెప్షన్ చేయకండి. ఎప్పుడు లేని సూర్య హిందూ కోసం మాట్లాడుతుంటే అందరూ షాక్ అవుతూ సూర్య వైపు చూస్తూ ఉంటారు. సూర్య వైపు చూస్తూ ఉంది హిందూ. అంజలి మనసులో ఏదో జరిగింది, లేదంటే ఎప్పుడు లేనిది వీడు ఇలా మాట్లాడడం వెనుక కారణం ఏదో ఉంది. ఏమైంది వీడికి సడన్గా ఇలా మాట్లాడుతున్నాడు? అది కూడా హిందూ ఇక్కడే ఉంటుందని ఏదో జరిగింది అనుకుంటాడు చారి. నువ్వు ఎలా అంటే అలానే సూర్య, నీ ఇష్టం, కాదని ఏది జరగదమ్మా. హిందూ నువ్వు లోపలికి వెళ్ళు తల్లి అంటాడు గౌతమ్. సరే మామయ్య అని చెప్పి సూర్య గదిలోకి వెళ్తుంది హిందూ. అక్క నేను చూస్తుంది సూర్యనా లేదంటే ఆదిత్యనా అంటాడు ఆకాష్. అంజలి డౌటే లేదు వీడు ఆదిత్య. సడన్గా ఏంటక్క వీళ్ళు ఇంత చేంజ్ రావటం అంటాడు ఆకాష్. పదరా తెలుసుకుందామంటుంది అంజలి. సూర్య చేతిని పట్టుకొని
నువ్వు ఇప్పుడు పెళ్ళి ఎందుకు వద్దు అని చెప్పావో నాకు తెలియదు కానీ నా కోడల్ని నా ఇంటికి తీసుకొచ్చావు, అది చాలరా నాకు అంటుంది మమత. థ్యాంక్స్ అమ్మా, నా మాటని కాదనకుండా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. సూర్య దగ్గరికి వచ్చి, సూర్య నువ్వు ఇప్పుడు నిజం చెప్పు, సూర్య అసలు ఏం జరిగింది అంటుంది అంజలి. అక్క, ఆకాష్ రూమ్కి వెళ్దాం పదా అంటాడు సూర్య. డోర్ లాక్ చేసి, ఇప్పుడు చెప్పరా అసలు ఏం జరుగుతుంది అంటాడు ఆకాష్. నువ్వు హిందూని తీసుకొని రావటం వెనక ఏదో కారణం ఉంది, ఏంటో చెప్పు సూర్య అంటుంది అంజలి. హిందూ ఎవరో కాదు, కోమలి చెల్లక్క అంటాడు సూర్య. అంజలి ఆకాష్ షాక్ అవుతారు. ఏంట్రా నువ్వు చెప్పేది అంటుంది అంజలి. సోఫా మీద కూర్చుని కోమలి చెల్లి హిందూనా? ఏంట్రా నువ్వు చెప్పేది, అసలు హిందూ కోమలి చెల్లేంటి అంటాడు చారి. అవును బాబాయ్ అని జరిగిందంతా చెప్తాడు. కాసేపటికి అది సరే, మరి ఎప్పుడు లేనిది హిందూ చేయి పట్టుకుని మరీ ఇంటికి తీసుకొచ్చావు, పెళ్ళొద్దని చెప్పావు, ఇది ఎందుకురా? అక్క అవన్నీ తర్వాత, అసలు వీడు హిందూ కోమలినా? అక్క నిజం చెప్పి వీడు ఎందుకు హిందూని ఏం అనలేదు, పైగా హిందూని ఇంటికి తీసుకొని వచ్చాడు అనుకుంటాడు ఆకాష్. అవునరా, హిందూని చూడగానే చిటపటలాడుతూ ఉండేవాడు, ఇప్పుడేంటి హిందూని ఇంటికి తీసుకొని వచ్చావు, లవ్ చేస్తున్నావా అంటుంది అంజలి. నీకు ఇంకా అర్థం కాలేదక్క, కోమలి చావు గురించి తెలుసుకోవడానికి హిందూని ఏమనుకున్నా ఇంటికి తీసుకొచ్చాడు, ఎంతైనా పోలీస్ బుర్ర కదా. నిజమేనా సూర్య అంటుంది అంజలి. రేయ్, నువ్వు మళ్ళీ పోలీస్ బుర్ర హిందూ విషయంలో ఉపయోగించి హిందూ జీవితంతో ఆడుకోకు అంటాడు చారి. నిజంగా నేను హిందూని ప్రేమతో ఇంటికి తీసుకొని వచ్చానంటాడు సూర్య. చారి, అంజలి, ఆకాష్ ఇద్దరు షాక్ అవుతారు. నిజమక్క, ఏంట్రా షాక్ మీద షాక్ ఇస్తున్నావు? కంటి నిండా నీళ్ళతో నా కోసం హిందూ నరకం అనుభవించిందక్క. హిందూ నీకోసం నరకం అనుభవించడం ఏంట్రా? ఫోన్ తీసుకొని ఆకాష్ అంజలికి వీడియో చూపించాడు సూర్య. వీడియో చూడలేక సోఫా మీద కూలబడి తల పట్టుకొని ఉన్నాడు ఆకాష్. వీడియో చూసి ఏడుస్తూ ఆకాష్ పక్కన కూర్చుని ఉంది. హిందూని కనీసం ఇంత నరకం చూసిందా? రే, ఇకపై నువ్వు కోమలిని ఎంత ప్రేమించావో హిందూని కూడా అలానే చూసుకోవాలి. ఏడుస్తూ, రే అసలు ఇదంతా ఏంట్రా, హిందూ నీకోసం ఇంత చేసిందా అంటాడు చారి. అవునరా, హిందీ నీకోసం ఇంత చేస్తుందని అస్సలు అనుకోలేదు అంటాడు ఆకాష్. నా కోమలి నా గుండె చొప్పుడైతే హిందూ నా ఊపిరి, అందరూ అనుకోవచ్చు కోమలిని సూర్య మర్చిపోతాడా అని. సూర్య గుండె చప్పుడైనా కోమలిని అప్పటికీ అసలు మర్చిపోలేడు. ఎందుకంటే సూర్య గుండె చప్పుడు కోమలి కోసమే. ఇప్పుడు నేను హిందూకి కనీసం కష్టం రాకుండా సంతోషంగా చూడాలని, ఎందుకంటే హిందూ నా ఊపిరి. గుండె చప్పుడు లేకపోయినా ఊపిరి లేకపోయినా ఈ సూర్య జీవితానికి అర్థం ఉండదు. ఏడుస్తూ, మరి ఫైల్లో కోమలిని 22 సార్లు పొడిచి చంపడం ఏంట్రా? ఆ ఫైల్ ఫేక్ అక్క. అవునక్క, నిజం కాదు. ఫైల్ చదవగానే నేను నిజం అనుకున్నా కానీ అది నిజం కాదక్క. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునక్క, ఫైల్ చూడగానే నేను నిజం అనుకున్నా కానీ నైట్ మళ్ళీ ఫైల్ అంతా స్టడీ చేశా. ఆ ఫైల్ ఎవరో కావాలని పంపించారు. అంతేకాదు, కోమలి పోస్ట్మార్టం రిపోర్ట్లో గవర్నమెంట్ సైన్ కూడా లేదు. కావాలని ఆ ఫైల్ ఎవరో పంపించారు. కోమలి పోస్ట్మార్టం రిపోర్ట్ నేను తెలుసుకుంటాను. ఆకాష్, సూర్య నువ్వు రంగంలోకి దిగిన తర్వాత బయటికి రాకుండా ఏది ఉండదు. రే, నువ్వు ఆదిత్యలా మారవు. కోమలిని చంపింది ఎవరో తెలుసుకుని వాళ్ళకి నరకం చూపించి మరీ చంపాలి అంటాడు చారి. 2 కళ్ళు ఎర్రగా మారి పిడికిలు బిగించి, అవును బాబాయ్, ఎవరిని వదిలిపెట్టను. సరేరా, ముందు నువ్వు వెళ్ళి కాసేపు ప్రెస్ తీసుకో అంటాడు. అవును వెళ్ళురా. డోర్ లాకేసి బయటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళాడు సూర్య. రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంది హిందూ. హిందూని చూసి మనసులో ఏంటి బాక్సింగ్ ఎవరని అటు ఇటు తిరుగుతుంది. హిందూ అని పిలుస్తాడు. చెప్పు సూర్య, ఏమైంది అటు ఇటు తిరుగుతున్నావు? ఏమీ లేదు, ఉదయం నుంచి నిన్ను ఇలా చూస్తున్నాను, నీ మూడ్ మార్చాలి, లేదంటే నువ్వు ఇలా ఆలోచిస్తూ సతమతం అయిపోతావు. హిందూ వైపు నెమ్మదిగా అడుగులేస్తున్నాడు సూర్య. ఏమైంది నా వైపు చూస్తూ నడుస్తున్నాడు అనుకుంటూ వెనక్కి అడుగులేసింది హిందూ. ఓ, ఎందుకు వెనక్కి అడుగులేస్తున్నావు? వెనక కూడా తగలటంతో అక్కడే ఆగిపోయి సూర్య వైపు చూస్తుంది హిందూ. నెమ్మదిగా హిందూ దగ్గరకు వచ్చి హిందూ తప్పించుకోకుండా అటు ఇటు చేతులు పెట్టాడు సూర్య. హిందూ సూర్య దగ్గరకు వచ్చేసరికి గుండె చప్పుడు చాలా వేగంగా కొట్టుకోవటం మొదలైంది. చిరు చెమటితో కంగారుగా సూర్య వైపు చూస్తూ, ఏంటి ఇంత దగ్గరకు వచ్చాడు అనుకుంటుంది. ఎందుకంత భయం నీకు? నువ్వే అన్నావు కదా బయట మాత్రమే నువ్వు నాకు సార్వి, లోపల నా భర్త అని. మరి నేను దగ్గరకు వస్తే ఎందుకు వెనక్కి అడుగులేస్తున్నావు అంటాడు సూర్య. హిందూ కుటికలు మింగుతూ సూర్య వైపు చూస్తూ ఉంది. ఏంటి, కోమలి ఎలా చనిపోయిందో తెలుసుకుందామని నీకు నేను దగ్గర అవుతున్నానని ఆలోచిస్తున్నావా అంటాడు సూర్య. 2 కళ్ళు పెద్దవి చేసి, మనసులో అనుకుంది సూర్యకి ఎలా తెలిసింది అంటూ సూర్య వైపు చూసింది హిందూ. నేను పోలీస్ బయట మాత్రమే, ఇంట్లో మాత్రం నీ దగ్గర హిందూ ఆదిత్య భరద్వాజ్లా ఉంటాను. నువ్వు నా భార్యవి హిందూ. నేను నీ దగ్గర అసలు నటించను, అది కూడా ప్రేమ విషయంలో.
కంటిలో సన్న నీటి పొర తెచ్చుకుంది హిందూ. ఉదయం చెప్పాను కదా అసలు కన్నీరనేది రానియకని చెప్పి. ఇంకొంచెం హిందూ దగ్గరికి జరిగాడు. సూర్య ఊపిరి హిందూ ఫేస్కి వెచ్చగా తగిలేసరికి హిందూ గుండె చప్పుడు ఇంకా గట్టిగా కొట్టుకుంది. సూర్య వైపు చూస్తూ ఉంది. చిలిపిగా హిందూ వైపు చూస్తూ, మరీ అంతలా చూడకే బాబు, తర్వాత నీ ఇష్టం. నువ్వు నన్ను నా ప్రేమను భరించడం నీకు కష్టమవుతుంది. సూర్య మాటలు విని షాక్ అవుతుంది హిందూ. ఎందుకు షాక్ అవుతున్నావు అని చిలిపిగా కన్ను కొడతాడు సూర్య. సూర్య కన్ను కొట్టగానే ఇంకా షాక్ అవుతుంది హిందూ. హిందూ అంటూ ప్రేమగా పిలుస్తాడు సూర్య. మనసులో దేవుడా, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలనుకుంటూ గొంతు తడారిపోయి మాటలు రాక సూర్య అని నెమ్మదిగా పిలిచింది. చెప్పు హిందూ అంటాడు సూర్య. అది నేను హిందూ కంగారుగా హిందూ పరిస్థితి చూసి నవ్వుకొని, నేను చెప్పు హిందూ అంటాడు సూర్య. అది ఆకలిగా ఉంది, భోజనం చేద్దాం సూర్య. మనసులో హిందూ ఆకలి అనగానే బాధపడుతూ పద వెళ్దామని హిందూకు దూరంగా జరుగుతాడు. ఇంకా